మొత్తం ప్రకాష్ మీదే ఆధారపడి బ్రతుకుతుంది అని నేను ఎప్పుడైతే వాళ్ళ ఇంటిని సందర్శించానో అప్పుడు నాకు అనిపించింది. ఇప్పుడు ప్రకాష్ని ఎలాగో నేను తీసుకురాలేను, ఎవరు తీసుకురాలేరు. కానీ ఒక హెల్మెట్ ఉంటే ప్రకాష్ ఉండేవాడు, వాళ్ళ పేరెంట్స్ని హ్యాపీగా చూసుకునే పరిస్థితి ఉండేది. సో నా బాధ్యతగా ప్రకాష్కి నాకు ఉన్న ఈ 1.5 ఇయర్లో అతని సిన్సియారిటీ, అతను చేసే ఉద్యోగం పట్ల ఉన్న క్రమశిక్షణ బేస్ చేసుకొని నా జీతభత్యాలు మరియు నా మిత్ర బృందం ఎవరైతే ఉన్నారో కొంతమందిని సహాయం కోరడం జరిగింది. దానిలో భాగంగా ఒక 4 లక్షల రూపాయలని వాళ్ళకి ప్రకాష్కి ఎవ్రీ మంత్ ఏదైతే పంపిస్తాడో కొన్ని రోజులు దాని కింద కన్నా వస్తాయి. ఎట్ ది సేమ్ టైమ్ ఒక 4 లక్షల రూపాయలు బాకీ ఉంది అంటే ఎక్కడో బాకీ ఉంది సార్ అని చెప్పేసి అనేవాడు. ఇప్పుడు నేను మా అమ్మ ఇంటి నిమిత్తం 4 లక్షల రూపాయలు బాకీ తీసుకున్నారు. ఆ బాకీ నిమిత్తమే కొంచెం ఇబ్బంది పడతాను. మేబీ దేనికైనా ఉపయోగపడవచ్చు. ఆ 4 లక్షల రూపాయలు నా జీతభత్యాలు మరియు నా మిత్రబృందం ఎవరైతే ఉన్నారో దాన్ని బేస్ చేసుకుని ఇవ్వడానికి ఈరోజు పిలిపించాను. ఎట్ ది సేమ్ టైమ్ హెల్మెట్ లేకపోతే ఒక నిండు కుటుంబం ఎంత బాధపడుతుంది అనే దానికి నిదర్శనంగా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. సో అది నేను చెప్పాలని వాళ్ళ పేరెంట్స్ని నా ఆఫీస్కి పిలిపించుకొని 4 లక్షల రూపాయల చెక్ని నేను అందజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.